హలో గైస్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్. మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తాం కదా డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో. ఇవాళ ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయి చూద్దాం. ఇవాళ అయితే హిందూ న్యూస్ పేపర్ నుంచి చాలా ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి. ఎకానమీ పరంగా కావచ్చు, ఎకాలజీ పరంగా కావచ్చు, మనకి ఎన్విరాన్మెంట్ పరంగా కావచ్చు, చాలా ఉన్నాయి. అవేంటో చూద్దాం క్విక్గా. సో ఇవాళ వచ్చేసి మనకి సెకండ్ మేకి సంబంధించిన ఈవెంట్స్. సో ఫస్ట్ వచ్చేసి కంబైన్డ్ ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్. సో కంబైన్డ్ ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్. మామూలుగా మనకి ఇండియాలో బేస్డ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, వాటి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బేస్ చేసుకుని కంప్లీట్గా ఇండస్ట్రీస్ని 8 కోర్ ఇండస్ట్రీస్ని చూజ్ చేస్తారన్నమాట. ఇంతకుముందు మనకి ఫ్యూ ఇయర్స్ బిఫోర్, కొన్ని సంవత్సరాల ముందు మన ఫైనాన్స్ కావచ్చు, మినిస్ట్రీస్ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తారనమాట. ఇవి మేజర్గా మన ఇండియాలో ఏంటంటే ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి ఇండస్ట్రీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీస్, అవి మొత్తం 8 ఉంటాయి. సో ఈ 8 సంబంధించి ఒక ఇండెక్స్ అనేది సపరేట్గా ఉంటుంది అనమాట. సపరేట్గా ఒక ఇండెక్స్ అనేది దానికి ఇస్తారు. దానికి పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, ఏ ఇండస్ట్రీస్ హైయెస్ట్ వెయిటేజ్ ఉన్నాయి, ఏ ఇండస్ట్రీస్ లోయెస్ట్ వెయిటేజ్ ఉంది, ఇట్లా ఇస్తూ ఉంటారు. ఇప్పుడు దీనికి సంబంధించి వార్తలు అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు చూద్దాం. ద కంబైన్డ్ ఇండెక్స్ ఆఫ్ ది 8 కోర్ ఇండస్ట్రీస్ ఇంక్రీజ్డ్ బై 3.6%. సో ప్రొవిజనల్ ఇన్ మార్చ్ 2023 యాజ్ కంపేర్డ్ టు ది ఇండెక్స్ ఆఫ్ మార్చ్ 2022. సో ఈ ఇండెక్స్ అనమాట కంబైన్డ్ ఇండెక్స్ అని చెప్పారు కదా. ఈ 8 కోర్ ఇండస్ట్రీకి సంబంధించిన కంబైన్డ్ ఇండెక్స్లో మనకి లాస్ట్ ఇయర్ పోల్చుకుంటే, మార్చ్ 2022తో పోల్చుకుంటే ఇప్పుడు ఈ 2023 మార్చ్కి పెరిగిందనమాట. సో ఈ కంబైన్డ్ ఇండెక్స్ అనేది పెరిగింది. ఎంత పెరిగిందంటే 3.6%. 3.6% అనేది పెరిగిందని చెప్తున్నారు. సో తర్వాత వీటిలో మేజర్గా ఏం చెప్తున్నారంటే ద ప్రొడక్షన్ ఆఫ్ కోల్, ఫెర్టిలైజర్స్, స్టీల్, న్యాచురల్ గ్యాస్ అండ్ రిఫైనరీ ప్రొడక్ట్స్ ఇంక్రీజ్డ్ ఇన్ ది మార్చ్ 2023 ఓవర్ ఏ కరస్పాండింగ్ మంత్ ఆఫ్ ది లాస్ట్ ఇయర్. సో ఇక్కడ ఈ 8 కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీస్లో కొన్ని ఇండస్ట్రీస్ అనేది బెస్ట్ పెర్ఫామ్ చేసి బాగా ఇంక్రీజ్ అయ్యాయి అనమాట. వాటి ప్రొడక్షన్ కావచ్చు కంప్లీట్గా అంతా ఇంక్రీజ్ అని చెప్తున్నారు. సో అవి ఏం కోట్ చేస్తారంటే ఇక్కడ వచ్చేసి కోల్ ఒకటి, సో బొగ్గు సంబంధించింది, ఫెర్టిలైజర్సు, స్టీలు, న్యాచురల్ గ్యాసు, రిఫైనరీ ప్రొడక్ట్స్. సో రిఫైనరీ ప్రొడక్ట్స్ తెలుసు కదా, మన క్రూడ్ ఆయిల్ తెచ్చుకుని దాని ద్వారా పెట్రోలియము, డీజిల్ ఇట్లా మనము రిఫైనరీస్ అన్ని చేసి, రిఫైనరీస్ ఉన్నాయి కదా మనకి, వాటితో తయారు చేసి ఇస్తూ ఉంటారు. సో ఈ ఇండస్ట్రీస్ అనేవి బాగా ఇంక్రీజ్ అయ్యనమాట. ఒక్కసారిగా భూమి అనేది వచ్చి ఇంక్రీజ్ అయిందనమాట. సో ఇక్కడ కోల్ ఒకటి, ఫెర్టిలైజర్స్, స్టీలు, న్యాచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్ట్స్ ఇవి. సో ఇది దీనికి సంబంధించింది. ఇక్కడ మీరు ఇమేజ్ చూస్తారు కదా, ఇది వచ్చేసిందంటే మనకి రిఫైనరీకి సంబంధించి అనమాట. ఒక రిఫైనరీ అనేది ఈ విధంగా ఉంటుంది. చూడండి ఎన్ని పైప్స్ ఉన్నాయి ఇక్కడంతా కూడా. సో చాలా టెక్నికల్గా ఒక ప్రాసెస్ ప్రకారము క్రూడ్ ఆయిల్ని ఇట్లా కేటగరైజ్ చేసి రిఫైనరీ చేస్తూ ఉంటారు అనమాట. సో రీసెంట్గా మనం చూసుకుంటే మన ఇండియా అనేది ఒక రిఫైనరీ కడుతుంది, ఒక దేశంలో మొట్టమొదటి రిఫైనరీ కడుతుంది. అది వచ్చేసి మంగోలియా. చాలా ఇంపార్టెంట్. సో మంగోలియాలో ఇండియా మొట్టమొదటి రిఫైనరీని ఇండియా నిర్మిస్తుంది అనమాట, మంగోలియా దేశంలో. సో ఇంతకుముందు మంగోలియా ఆయిల్, ఎనర్జీకి సంబంధించిన సోర్సెస్ అన్ని కూడా రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకునేది. అయితే ఇప్పుడు ఇండియా ఏం చేస్తుందంటే మంగోలియాలో ఒక రిఫైనరీ క్రియేట్ చేసి వాళ్ళకు కూడా సెల్ఫ్ రిలయన్స్ ఉండే విధంగా చేస్తుంది అనమాట. ఇది ఒకటి. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, ఈ ఇండెక్స్ అనేది చెప్పుకున్నాం. 8 కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీకి సంబంధించి ఇండెక్స్ చెప్పుకున్నాం, కంబైన్డ్ ఇండెక్స్ అంటే కలిపి. అసలు ఏంటి ఈ 8 కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి, ఈ కోర్ ఇండస్ట్రీస్ అనేవి మన భారతదేశంలో ఏ ఉన్నాయనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇవి వచ్చేసి మన ఇండియాలో ఉన్నటువంటి, మన భారతదేశంలో ఉన్నటువంటి కోర్ ఇండస్ట్రీస్ అనమాట. మొత్తం వచ్చేసి 8 ఉంటాయి. 8 కోర్ ఇండస్ట్రీస్ ఉంటాయి. అవి ఏవేంటో చూద్దాం, క్విక్గా డిస్కస్ చేద్దాం. సో ఒకటి వచ్చేసి కోలు. సో బొగ్గు సంబంధించిన కోల్ ఇండస్ట్రీ ఉంది కదా, ఇది చాలా పెద్దది. మన ఇండియాలో ఎక్కువగా మనకి విద్యుత్ శక్తి. సో ప్రజెంట్ మనకి పవర్ అనేది కోల్ నుంచి ఎక్కువ వస్తుంది అనమాట. సో తర్వాత కోల్ నుంచి తర్వాత మనకి థర్మల్. సో థర్మల్ కావచ్చు, హైడ్రో ఎలక్ట్రిసిటీ, థర్మల్ అంటే కోలు, హైడ్రో ఎలక్ట్రిసిటీ కావచ్చు, వాటర్ ద్వారా కూడా మనకి విద్యుత్ శక్తి అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది, చూసుకోవాలి అవి. నెక్స్ట్ క్రూడ్ ఆయిల్. సో క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, పెట్రోలియం, రిఫైనరీ ప్రొడక్ట్స్, ఈ 3 ఒక కేటగిరీకి సంబంధించినవి. అంటే డిఫరెంట్ కేటగిరీస్. అంటే కేటగిరీ అనేది ఒకటే, అంటే మన క్రూడ్ ఆయిల్ నుంచి ఈ పెట్రోలియం, రిఫైనరీ కావచ్చు అంతే తయారు చేస్తారు కదా, పెట్రోలియం, డీజిల్ తయారు చేస్తారు. కాబట్టి ఈ 3 కూడా మన ఇండియాలో చాలా పెద్ద ఇండస్ట్రీస్ అనమాట, ఈ 3 కూడా. సో క్రూడ్ ఆయిల్ ఒకటి, న్యాచురల్ గ్యాస్, పెట్రోలియం, రిఫైనరీ ప్రొడక్ట్స్. తర్వాత ఫెర్టిలైజర్స్. సో తెలుసు కదా, మన భారతదేశం అనేది అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ, అంటే వ్యవసాయ ఆధారిత దేశం. కాబట్టి మనకి అగ్రికల్చర్ పరంగా ఫర్టిలైజర్స్, ఎరువులు ఇవన్నీ కూడా చాలా క్రూషియల్. సో అందువల్ల తర్వాత సిమెంట్ ఒకటి, స్టీలు, ఎలక్ట్రిసిటీ. సో ఇవన్నీ కలిపి ఏంటంటే మన ఇండియాలో ఉన్నటువంటి కోర్ ఇండస్ట్రీస్. సో మొత్తం 8 కోర్ ఇండస్ట్రీస్ ఏమున్నాయంటే ఇవి ఉన్నాయన్నమాట. అయితే వీటిల్లో ఇండియాలో హైయెస్ట్ వెయిటేజ్ దేనికి ఉంది, లోయెస్ట్ వెయిటేజ్ దేనికి ఉంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో మామూలుగా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా పెట్రోలియం. సో పెట్రోలియం ఇది వచ్చేసి హైయెస్ట్ వెయిటేజ్ అనమాట. సో మన ఇండియాలో ఉన్నటువంటి కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో హైయెస్ట్ వెయిటేజ్ దేనికి ఉందంటే, సో హైయెస్ట్ వెయిటేజ్ వచ్చేసి రిఫైనరీ ప్రొడక్ట్స్కి. సో రిఫైనరీ ప్రొడక్ట్స్కి హైయెస్ట్ వెయిటేజ్ ఉంది. సో పెట్రోలియం ప్రొడక్ట్స్ ఆర్ ద
టాప్ మోస్ట్ ఎక్స్పోర్టెడ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ది ఇండియా. సో ఇండియా నుంచి ఎక్కువగా ఎగుమతి అయ్యే ప్రోడక్ట్స్ ఏమైనా భారతదేశం నుంచి ఉన్నాయంటే అవి పెట్రోలియం ప్రొడక్ట్స్. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో లోయెస్ట్ వెయిటేజ్ ఏముంది, పెట్రోలియం రిఫైనరీస్కి అయితే హైయెస్ట్ ప్రొడక్ట్ ఉంది. మరి లోయెస్ట్ దేనికి ఉందంటే ఫెర్టిలైజర్స్ అనమాట. సో ఫెర్టిలైజర్స్కి వచ్చేసి లోయెస్ట్ వెయిటేజ్. సో లోయెస్ట్ వెయిటేజ్ అనుకుందంటే ఫెర్టిలైజర్స్కి అయితే లోయెస్ట్ వెయిటేజ్ అనేది ఉందన్నమాట. సో కాబట్టి ఇవన్నీ దేన్ని బేస్ చేసుకొని ఇచ్చారంటే కోల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా టాప్ మోస్ట్ హైయెస్ట్ వెయిట్ అంటే ఎక్కువగా మనము యూజ్ చేసేటటువంటి ఇండస్ట్రీస్ ఏమున్నాయి మన భారతదేశంలో ఎక్కువగా ఉన్న పెద్ద లార్జెస్ట్ ఇండస్ట్రీస్ ఏమున్నాయంటే ఇవి 8 అనమాట. దీనికి ఏం చేస్తారంటే డైరెక్ట్గా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఒక ఇండెక్స్ని రిలీజ్ చేస్తారు, కంబైన్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తారు. ఇది యూపీఎస్సీ పరంగా చాలాసార్లు రిపీట్ అయింది, అబ్జర్వ్ చేయండి, బాగా గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. యూపీఎస్సీ ఎగ్జామ్లో ఎకానమీ పరంగా కరెంట్ అఫైర్స్ పరంగా చాలాసార్లు రిపీట్ అయింది ఈ టాపిక్, కాబట్టి నోట్ చేసుకోండి క్లారిటీగా. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి పొబితోరా వైల్డ్ లైఫ్ సాంచురీ. ఇవాళ న్యూస్ పేపర్లో అయితే ఇదే వచ్చింది టాపిక్ మనకి హెడ్లైన్ లాగా ఇమేజ్ లాగా. సో ఇది వార్తల్లో ఎందుకుందంటే సో మామూలుగా ఒక చిన్న పిల్లాడు రినోసర్స్కి బాగా అటాచ్ అయ్యాడు అనమాట. మనకి ఎనిమల్స్ ఉంటాయి కదా, ఎనిమల్స్ చూడండి మనం పెంచుకునే డాగ్స్ కావచ్చు, పిల్లులు కావచ్చు, మనకి పెట్స్ ఉంటాయి కదా, అట్లా ఒక రినోసర్స్కి సంబంధించి ఒక ఈవెంట్ అయితే వచ్చింది. అదేంటో చూద్దాం. సో పొబితోరా వైల్డ్ లైఫ్ సాంచురీకి సంబంధించి ఇది వార్తల్లో ఉంది కాబట్టి అసలు ఈ పొబితోరా వైల్డ్ లైఫ్ సాంచురీ అనేది ఎక్కడుంది, సో ఎక్కడుంది, ఇందులో ఉన్న స్పెషల్ థింగ్స్ ఏమున్నాయి, ఇది ఏ రాష్ట్రంలో ఉంది, దీనికి సంబంధించి ఫ్లోరా అండ్ ఫనా కావచ్చు, స్పెషల్ థింగ్స్ ఏమున్నాయి ఇప్పుడు మనం చూద్దాం. సో పొబితోరా వైల్డ్ లైఫ్ సాంచురీ ఈజ్ లొకేట్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ బ్రహ్మపుత్ర. సో ఇది బ్రహ్మపుత్ర రివర్ యొక్క ఒడ్డునుంటుంది. ఏ రాష్ట్రంలో అంటే అస్సాం రాష్ట్రంలో ఉంటుంది. సో పొబితోరా వైల్డ్ లైఫ్ సాంచురీ అనేది బ్రహ్మపుత్ర నది ఒడ్డునుంటుంది, అస్సాం రాష్ట్రంలో ఉంటుంది. సో తర్వాత ఇట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ ది వైల్డ్ లైఫ్ సాంచురీ ఇన్ ది 1987. సో ఈ ప్రాంతాన్ని అస్సాం రాష్ట్రంలో ఉండే ఈ పొబితోరా ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా వైల్డ్ లైఫ్ సాంచురీగా 1987లో 1987వ సంవత్సరంలో దీన్ని వైల్డ్ లైఫ్ సాంచురీగా అయితే గుర్తించారనమాట. సో తర్వాత ఇట్ హ్యాస్ అ గ్రాస్ ల్యాండ్ వెట్ ల్యాండ్ ట్రోపోగ్రఫీ. మీకు తెలిసిందే కదా, అస్సాంలో మనకి కాజిరంగా కావచ్చు, కాజిరంగా నేషనల్ పార్కు, తర్వాత ఈ పొబితోరా వైల్డ్ లైఫ్ సాంచురీ, ఇదంతా గ్రాస్ ల్యాండ్స్ అనమాట. అంటే గడ్డి భూములు ఉంటాయి, వెట్ ల్యాండ్స్ ఉంటాయి, రెండు క్లబ్ అయి ఉంటాయి ఇక్కడ. గడ్డి భూములు, వెట్ ల్యాండ్స్ అంటే మనకి చిన్న చిన్న సరస్సులు లాంటివి, సో వెట్ ల్యాండ్స్ లాంటివి ఉంటాయి అనమాట, చిత్తడి నేలలు ఉంటాయి. ఈ రెండు కంబైన్డ్గా ఉంటాయి కాబట్టి ఎనిమల్స్కి ఇక్కడ కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. సో వాటికి కంఫర్టబుల్గా మంచి క్లైమేట్, వెదర్ పరంగా కూడా చాలా సెట్ అయిపోతుంది అక్కడ ఉండే ఎనిమల్స్కి. సో మనం మేజర్గా చూసుకుంటే ఈ గ్రాస్ ల్యాండ్, వెట్ ల్యాండ్ ట్రోపోగ్రఫీ చూసుకోండి. తర్వాత ద సాంచురీ హ్యాస్ హోస్ట్ ఇండియన్ వన్ హార్న్డ్ రినోసర్స్ అండ్ వైల్డ్ బోర్స్, వాటర్ బఫెలో, గోల్డెన్ జాకెల్స్. ఇక్కడ చూడండి ఏ ఎనిమల్స్ని కోట్ చేశాడో. సో ఇక్కడ వచ్చేసి ఇండియన్ వన్ హార్న్డ్ రినోసర్స్, వైల్డ్ బోర్స్, వాటర్ బఫెలో అండ్ గోల్డెన్ జాకెల్స్, ఇవి వచ్చేసి ఈ పొబితోరా వైల్డ్ లైఫ్ సాంచురీలో మేజర్గా ఉండే ఎనిమల్స్ అనమాట. మనకి అస్సాం అనగానే అందరికి గుర్తొచ్చేదండి, అస్సాం అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది రినోసర్స్, వన్ హార్న్డ్ రినోసర్స్, తెలుగులో ఖడ్గమృగాలు అంటారు. సో ఖడ్గమృగాలు అంటారు, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవి వచ్చేసి రినోసర్స్ అనమాట. వన్ హార్న్డ్ అంటే ఒకే కొమ్ము ఉంటుంది. సో ఒకే కొమ్ము ఉంటుంది వన్ హార్న్డ్ రినోసర్స్. రెండు కొమ్ములు కూడా ఉంటాయి, అవి మనకి ఎక్కువగా ఆఫ్రికా అక్కడ కనిపిస్తూ ఉంటాయి, సూడాన్ ఆ దేశాల్లో, ఇథియోపియా. అక్కడ ఈ వన్ హార్న్డ్ రినోసర్స్ చాలా ఫేమస్ అనమాట ఇక్కడ. తర్వాత వీటితో పాటు వైల్డ్ బోర్స్, అడవి పందులు కావచ్చు, గోల్డెన్ జాకులు, ఒక నక్క ఉంటుంది, గుంట నక్క లాంటిది, అది కావచ్చు. తర్వాత వాటర్ బఫెలో, సో మనకి వాటర్ బఫెలో ఉంటుంది, ఒక పెద్ద దున్నలాగా. సో అవి కూడా ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి పొబితోరా వైల్డ్ లైఫ్ సాంచురీలో. తర్వాత ఈ పొబితోరా వైల్డ్ లైఫ్ సాంచురీని మినీ కాజిరంగా అని పిలుస్తారు. సో మినీ కాజిరంగా అని చెప్పేసి కూడా పిలుస్తారు. మామూలుగా కాజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? కాజిరంగా నేషనల్ పార్క్ అనేది అస్సాం రాష్ట్రంలోనే ఉందన్నమాట. మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో వన్ ఆఫ్ ది ఫేమస్ నేషనల్ పార్కు. ఎక్కువగా ఫారెన్ టూరిస్టులు కూడా ఎక్కువ విజిట్ చేస్తూ ఉంటారు. ఏది? కాజిరంగా నేషనల్ పార్కు. ఈ కాజిరంగా నేషనల్ పార్క్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బిగ్ 5 అని చెప్పేసి 5 ఎనిమల్స్ ఉంటాయి. సో మనకి ఎలిఫెంట్ కావచ్చు, టైగర్స్ కావచ్చు, సాంబార్ డీర్ కావచ్చు, వాటర్ బఫెలో కావచ్చు, రినోసర్స్ కావచ్చు, ఇవన్నీ కలిపి బిగ్ 5 ఎనిమల్స్ ఉంటాయి ఇక్కడ కాజిరంగాలో. ఈ కాజిరంగ కూడా మనకి బ్రహ్మపుత్ర రివర్ యొక్క ట్రిబ్యూటరీస్, ఆ నది బ్రహ్మపుత్ర నది యొక్క ఒడ్డునే ఉంటుంది అనమాట. అందువల్ల అంత ఫేమస్ కాబట్టి ఈ పొబితోరా వైల్డ్ లైఫ్ సాంచురీ ఏమంటారంటే మినీ కాజిరంగా కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఈ రినోసర్ పాపులేషన్ అనేది హైయెస్ట్ అనమాట. హైయెస్ట్ పాపులేషన్ ఉండేది మాత్రం కాజిరంగా నేషనల్ పార్కు. సో కాజిరంగా నేషనల్ పార్కులు ఉంటాయి. అయితే డెన్సిటీ పరంగా, సో హైయెస్ట్ డెన్సిటీ ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ ది రినోసర్స్ అనమాట. ఈ ఖడ్గమృగాల యొక్క డెన్సిటీ మనకి 1 చదరపు కిలోమీటర్లకి ఎక్కువ రైనోసర్స్ కనిపించే ప్రాంతం ఏదైనా ఉందా అంటే అది పొబితోరా వైల్డ్ లైఫ్ సాంచురీ. సో పొబితోరా వైల్డ్ లైఫ్ సాంచురీలో హైయెస్ట్ డెన్సిటీ ఆఫ్ రినోసర్స్
సో హైయెస్ట్ పాపులేషన్ వచ్చేసి ఎక్కడ ఉందంటే కాజీరంగా. ఈ రెండు ఫ్యాక్ట్స్ అయితే కొంచెం చూసుకోండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. డెన్సిటీ ప్రకారం చూసుకుంటే రినోసరస్ యొక్క డెన్సిటీ అయితే పొబితోరా వైల్డ్ లైఫ్ సాంచురీ, అదే పాపులేషన్ పరంగా చూసుకుంటే వాటి జనాభా పరంగా కాజీరంగా నేషనల్ పార్కు. ఈ ఫ్యాక్ట్స్ అనేవి క్లారిటీ చూడండి. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి గ్రూప్ 7. సో గ్రూప్ ఆఫ్ 7, G7 తెలుసు కదా. సో G7, G20, G4, G8 ఇట్లా మనం చూస్తూ ఉంటాం. సో ఒకప్పుడు G8 అనేది ఉండేది, రష్యా ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ది G7. సో రష్యా అనేది బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇది G7గా మారింది. ఇప్పుడు G7 ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే రీసెంట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి చాట్ జీపీటీ ఉంది కదా, చాట్ జీపీటీ వల్ల దెర్ ఈజ్ ఛాన్స్ టు లూజ్ జాబ్స్. సో చాలామంది జాబ్స్ కోల్పోతారనే ఉద్దేశంతో జరుగుతుంది కదా, ఒక వాదన జరుగుతుంది అనమాట. సో దానివల్ల ఈ కంట్రీస్ అనేది డిస్కస్ చేసుకుంటున్నాయి. సో అదేంటో చూద్దాం. సో గ్రూప్ ఆఫ్ 7 advanced nations should adopt a risk-based regulation on artificial intelligence. Their digital ministers agreed recently. As European lawmakers hurry to introduce an AI Act to enforce rules on emerging tools like a ChatGPT. సో వీటి వల్ల చాట్ జీపీటీ వల్ల మనము ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంటుంది, దానివల్ల మనకి థ్రెట్ ఉండే అవకాశం కూడా ఉందని ఒక ఉద్దేశంతో యూరోపియన్ లా మేకర్స్ మొత్తం కూడా ఇమీడియట్గా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట. సో దేనైనా కూడా లిమిట్ అనేది దాటకుండా, హద్దు దాటకుండా, సో ప్రతి దాన్ని నియంత్రించాలి అనే దాంతో ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి వాళ్ళైతే ముందుకు వచ్చారు, ఎవరు యూరోపియన్ లా మేకర్స్. తర్వాత ఇది అందువల్ల వచ్చేసి ఎమర్జింగ్ టూల్స్ లైక్ ది వాళ్ళు యాక్ట్ టు ఎన్ఫోర్స్ రూల్స్ ఆన్ ఎమర్జింగ్ టూల్స్. ఇప్పుడు చాట్ జీపీటీ లాంటి మీద కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఇంపోజ్ చేస్తున్నారు. సో అందువల్ల ఇది వార్తల్లోకి వచ్చింది. సో మీకు తెలుసు కదా, G7 కంట్రీస్ చాలా చాలా ఫేమస్, ఇవి మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి. పాపులేషన్ పరంగా చూసుకున్నా, జీడిపి పరంగా చూసుకున్నా వన్ ఆఫ్ ది బెస్ట్ రిప్రజెంటేటివ్ అయితే G7 అని చెప్పి చెప్పొచ్చు అనమాట. అంటే ఇందులో ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ కూడా డెవలప్డ్ కంట్రీసే ఉంటాయి. ఈ మెంబర్ కంట్రీస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఈ G7 కంట్రీకి సంబంధించిన ఏబిపిఎస్సి, టీఎస్పీఎస్సి ఎగ్జామ్లో ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటుంది, ఎక్కువగా మెంబర్ కంట్రీస్ అడుగుతున్నారు. సో యాజ్ పర్స్పెక్టివ్ ఆఫ్ ది యూపీఎస్సీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ చూసుకుంటే మనకి కంట్రీస్ కూడా ఇంపార్టెంట్. సో G7లో మొత్తం 7 దేశాలు ఉంటాయి. ఒకటి కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, నెక్స్ట్ వచ్చేసి మనకి USA, ఇవైతే ఉంటాయన్నమాట. మామూలుగా ఒకప్పుడు ఏమైందంటే G7, సో G8 అని ఉండేది. సో G8 అంటే G7 ప్లస్ రష్యా ఉండేది. సో G7 ప్లస్ రష్యా ఉండేది. రష్యా ఎప్పుడైతే ఎలిమినేట్ అయిపోయిందో రష్యా అనేది G7లో ఉండదన్నమాట. G8 కంట్రీస్లో మాత్రమే రష్యా ఉంటుంది. G7 ప్లస్ రష్యా కలిసి G8, G7 అనేది వితౌట్ రష్యా అనమాట. ఇవి ఉంటాయి. ఈ 7 కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మైతీ కమ్యూనిటీ అని చెప్పేసి వార్తల్లో ఉంది, ఇదేంటో చూద్దాం. సో రీసెంట్గా వీళ్ళు ఏం చేస్తారంటే డిమాండ్ ఫర్ ది గ్రాంటింగ్ షెడ్యూల్ ట్రైబ్ స్టేటస్ టు ది మైతీ హ్యాస్ ఫౌండ్ నో టేకర్స్ అమాంగ్ ది పొలిటికల్ పార్టీస్ ఇన్ ది పోల్ బౌండ్ మణిపూర్. సో మామూలుగా ఇక్కడ రీసెంట్గా ఏమని చేస్తారంటే ఈ షెడ్యూల్ ట్రైబ్ స్టేటస్ అనేది మైతీ కమ్యూనిటీస్కి అనేది ఇవ్వాలని చెప్పేసి ఒక వాదన ఉంది కదా, ఇచ్చారనమాట. సో అయితే ఫౌండ్ నో టేకర్స్ అమాంగ్ ది పొలిటికల్ పార్టీస్ ఇన్ ది పోల్ బౌండ్ స్టేట్స్. ఇక్కడ ఎటువంటి ఈ పొలిటికల్ పార్టీస్ ప్రకారం వాళ్ళని ఎవరు కూడా రిప్రజెంటేషన్ చేయట్లేదు అనమాట. గత మనం 3 months చూస్తూ ఉంటే ఈ మైతీ కమ్యూనిటీకి సంబంధించి వార్తల్లో ఉంది. వీళ్ళ గురించి క్లారిటీగా చూసుకోండి, వీళ్ళు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఎవరని చెప్పేసి ఇంపార్టెంట్. సో మామూలుగా ఇక్కడ చూడండి, అసలు మైతీ కమ్యూనిటీ ఎక్కడ ఉంటారంటే ఆల్సో స్ప్రెడ్ ది మీతి అని చెప్పేసి పిలుస్తారు, లేదా మైతీ అని పిలుస్తారు. ఆల్సో కాల్డ్ ది మణిపూరి, వీళ్ళని మణిపూరి అని కూడా పిలుస్తారు అనమాట మైతీ కమ్యూనిటీని. సో డామినెంట్ పాపులేషన్ ది మణిపూర్ ఇన్ ది నార్త్ ఈస్టర్న్ ఇండియా. సో మనకి నార్త్ ఈస్ట్ ఇండియా ఉంది కదా, మణిపూర్ స్టేటు. సో నార్త్ ఈస్ట్ 7 sisters అనేటువంటి 7 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం అయినటువంటి మణిపూర్ రాష్ట్రంలో ఈ మైతీ కమ్యూనిటీ అనే వాళ్ళు ఉంటారనమాట. అయితే వీళ్ళు దే ఆర్ ప్రీడామినెంట్లీ వైష్ణవేట్ ఇండివిజువల్స్ అనమాట. సో వీళ్ళు వైష్ణవిజానికి ఎక్కువగా అట్రాక్ట్ అయినటువంటి హిందూస్. వీళ్ళు హిందూయిజం ఫాలో అవుతారు, దే ఫాలోడ్ హిందూయిజం లైక్ ఏ వైష్ణవేట్ సెక్ట్ అనమాట. సో వైష్ణవేట్ సెక్ట్ని ఫాలో అవుతూ ఉంటారు. అంటే వైష్ణవాస్ అంటే ఎవరు? హూ వర్షిప్ లార్డ్ విష్ణు. సో లార్డ్ విష్ణుని పూజించేవారని వైష్ణవేట్స్ అంటారు. మన సంగం పీరియడ్లో ఏన్షియంట్ ట్రెడిషన్ అయితే అల్వార్స్ అంటారు. సో నైనార్స్, షేవేట్స్ అంటే హూ వర్షిప్డ్ లార్డ్ శివ. సో లార్డ్ శివాని పూజించే వాళ్ళని షేవేట్స్ అంటారు. అలానే మనకి నైనార్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ విధంగా అయితే ఇది గుర్తుపెట్టుకోండి. సో మైతీ కమ్యూనిటీ అనే వాళ్ళు ఎక్కడ సంబంధించిన వాళ్ళంటే మణిపూర్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. సో వీళ్ళకి రీసెంట్గా ఎస్టీ స్టేటస్ ఇచ్చిన తర్వాత పొలిటికల్ పార్టీస్ వచ్చేసి ఎటువంటి టేకర్స్ అనేది ఇక్కడ లేదని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో పోల్ బౌండ్ స్టేట్స్ అనమాట. మణిపూర్లో ఎలక్షన్ జరుగుతున్నాయని చెప్పేసి ఇంతకుముందు చెప్తున్నారు కదా. సో అలానే ఇది వార్తల్లో కూడా ఈ మైతీ కమ్యూనిటీకి సంబంధించి చాలా వస్తున్నాయి. వీళ్ళు ఇండో టిబెటన్ బర్మీస్ లాంగ్వేజ్ ఉంది కదా, ఆ లాంగ్వేజ్ అనేది మాట్లాడుతూ ఉంటారు. ఆ ఫ్యామిలీకి సంబంధించిన లాంగ్వేజ్ అనేది మాట్లాడుతూ ఉంటారు. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఎల్లో ఫీవర్. సో ఎల్లో ఫీవర్ అని చెప్పేసి ఒకటి వార్తల్లో ఉంది. సో ఇదేంటంటే ఏ టోటల్ ఆఫ్ 117 passengers of the Indian origin that have arrived from the Sudan are currently quarantined because of they were not vaccinated against the yellow fever.
సో ఇక్కడ చూడండి ఇది న్యూస్లో ఉందన్నమాట. సో ఇదంతా కూడా న్యూస్లో ఉంది. సో వార్తల్లో హిందూ పేపర్లో వచ్చింది కాబట్టి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ చూసుకుంటే సూడాన్లో పారామిలిటరీ ఫోర్సెస్కి ఆర్మీకి మధ్య ఒక పెద్ద యుద్ధం లాంటిది జరుగుతుంది. అక్కడి నుంచి ఆపరేషన్ కావేరి అనే పేరుతో మన భారత పౌరుల్ని తీసుకొస్తున్నాం, అక్కడి నుంచి తీసుకొస్తున్నాం కదా. అయితే ఇప్పుడు ఏమైందంటే అక్కడ ఆఫ్రికాలో ఎల్లో ఫీవర్ అనేది చాలా డేంజరస్ డిసీజ్ అనమాట, వన్ ఆఫ్ ది డేంజరస్ డిసీజు. వాళ్ళందరికీ కూడా ఎల్లో ఫీవర్ ఉందన్నమాట. వాళ్ళని ఇక్కడ తీసుకురాగానే మన ఇండియాకి వాళ్ళెవరు కూడా చాలా మంది వ్యాక్సినేషన్ వేసుకోలేదు, వితౌట్ వ్యాక్సినేషన్ ఉంటారు కదా పీపుల్. సో వాళ్ళందరికీ కూడా ఇమీడియట్గా క్వారంటైన్ అనేది ఏర్పాటు చేశారు. ఎందుకంటే అది స్ప్రెడ్ అవ్వకుండా, ఎల్లో ఫీవర్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా వాళ్ళకి క్వారంటైన్ అయితే పెట్టారనమాట వాళ్ళందరినీ కూడా. మొత్తం ఎంతమంది అంటే ప్యాసింజర్స్ 117, సో 117 ప్యాసింజర్స్ని క్వారంటైన్ అయితే పెట్టారనమాట. తర్వాత అసలు ఏంటి ఎల్లో ఫీవర్ అంటే ఏంటంటే ఎల్లో ఫీవర్ ఈజ్ ఆఫెన్ అసోసియేటెడ్ విత్ ది జాండీస్, హెన్స్ దట్ ది నేమ్ ఈజ్ ఎల్లో. సో మామూలుగా ఇది జాండీస్కి అటాచ్ అయ్యే డిసీజ్ అనమాట. సో ఎల్లో ఫీవర్ వల్ల జాండీస్ ఎల్లో ఫీవర్ రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట, సేమ్గా ఉంటాయి. సో అందువల్ల దీన్ని ఎల్లో ఫీవర్ అంటారు. సో ద కలర్ అలా ఉంటుంది కాబట్టి ఎల్లో ఫీవర్ అని చెప్తారు. సో జాండీస్ ఉన్న వాళ్ళు చూడండి యూరిన్ కూడా చాలా ఎల్లో కలర్లో ఉంటుంది, చాలా ఎల్లో కలర్లో ఉంటుంది. సో అందువల్ల దీన్ని ఆ కలర్ కాబట్టి ఎల్లో ఫీవర్ అని చెప్పి పిలుస్తారు. అయితే చూడండి ఇక్కడ సో అరౌండ్ 90%, సో అరౌండ్ 90% ఆఫ్ ది కేసెస్ రిపోర్టెడ్ ఎవ్రీ ఇయర్ అక్కర్ ఇన్ ది సబ్ సహారన్ ఆఫ్రికా. సో మేజర్గా ఈ ఎల్లో ఫీవర్కి సంబంధించిన డిసీజ్ ఎక్కడ ఎక్కువ కనిపిస్తుంది అంటే మనకి సబ్ సహారన్ ఆఫ్రికా అనమాట. సో ఇక్కడ చూడండి ఈ దోమలు ఇటువంటి వస్తుంది. మామూలుగా ఎల్లో ఫీవర్ అనేది ఆఫ్రికా అనమాట. సో మనకి ఆఫ్రికాలో సబ్ సహారన్ ఉంది కదా, అంటే మనకి ఈ సహారా డెజర్ట్ ఉంది కదా, సహారా డెజర్ట్ కింద ఉన్న దేశాలు మొత్తం కూడా ఎక్కువగా ఈ ఎల్లో ఫీవర్ బారిన పడుతూ ఉంటాయి అనమాట. కాబట్టి ఆఫ్రికాలో ఈ డిసీజ్ అనేది పుట్టింది, అక్కడి నుంచే అన్ని దేశాలకు స్ప్రెడ్ అవుతూ ఉంది. దీనికి వ్యాక్సినేషన్ కూడా ఇస్తూ ఉంటారు. ఇప్పుడు వ్యాక్సినేషన్ తీసుకున్నటువంటి భారతీయ పౌరుల్ని క్వారంటైన్లో అయితే పెట్టారనమాట. సో ఆపరేషన్ కావేరి గుర్తుంది కదా, సూడాన్ నుంచి ఎవాక్యుయేషన్ ప్రోగ్రామ్ అనమాట, మన సిటిజన్స్ ఎవాక్యుయేషన్ ప్రోగ్రామ్ని ఆపరేషన్ కావేరిని పిలుస్తున్నారు. సో ఇదొకటి. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి లండన్ సైన్స్ మ్యూజియం. సో రీసెంట్గా ఇది వార్తల్లో ఉంది, లండన్ సైన్స్ మ్యూజియం అని చెప్పేసి. ఇదేంటో చూద్దాం. సో రీసెంట్లీ యూనియన్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ డాక్టర్ జితేంద్ర సింగ్ recently visited the 175 years old London Science Museum and shared his experience of the initiative of setting up similar science museums undertaken by the Prime Minister Narendra Modi in India. సో మామూలుగా సైన్స్ మ్యూజియం తెలుసు కదా, సైన్స్ మ్యూజియంలో ప్రతి ఒక్కటే అనమాట ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కావచ్చు, సైన్స్ యొక్క ఎక్స్ప్లోరేషన్కి సంబంధించి కావచ్చు, అన్నీ కూడా ఆ మ్యూజియంలో మనకి కనిపిస్తూ ఉంటాయి రెప్లికా లాగా. అయితే ఇప్పుడు మన సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్టేట్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ జితేంద్ర సింగ్ ఉన్నారు కదా, ఆయన రీసెంట్గా లండన్ విజిట్ చేసినప్పుడు ఆ మ్యూజియంకి వెళ్ళారనమాట. ఈ లండన్ మ్యూజియం అనేది చూడండి ఎప్పుడు ఫౌండెడ్ చేస్తారంటే 1857లో. సో 1857 సంవత్సరంలో దేన్ని ఈ లండన్ సైన్స్ మ్యూజియాన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. అంటే మనకి రివోల్ట్ వచ్చింది కదా, సిపాయిలు తిరుగుబాటు ఆ టైంలో మొత్తం వచ్చేసి 170 సంవత్సరాలు అయింది ఇప్పటివరకు ఆ మ్యూజియం పెట్టి 170 సంవత్సరాల వరకు అయితే అయింది. సో దాన్ని ఆ మ్యూజియం ఉంది కదా ఇక్కడ, ఈ మ్యూజియంని ఈయన విజిట్ చేసిన తర్వాత చెప్పారనమాట, ఇటువంటి మ్యూజియంసే మన భారతదేశంలో కూడా నరేంద్ర మోదీ గారి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తీసుకొస్తున్నాము. సో వీటి వల్ల ఏమవుతుంది, సైన్స్ మ్యూజియం ఉండడం వల్ల సో యూత్లో వచ్చేసి సైన్స్ మీద ఒక అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. అవేర్నెస్ క్రియేట్ అవ్వడం వల్ల సైన్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు, విజ్ఞానంలో మన దేశం కూడా ముందుకెళ్తూ ఉంటుంది. సో కాబట్టి యూత్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడమే ఈ మ్యూజియంస్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. సో ప్రజలందరికీ తెలియాలి సైన్స్ యొక్క ఎక్స్ప్లోరేషన్ ఎలా జరుగుతుంది ఏంటని చెప్పేసి, అది దీని యొక్క మెయిన్ థీమ్ అనమాట. సో కాబట్టి లండన్ మ్యూజియం సంబంధించి, సైన్స్ మ్యూజియం సంబంధించింది వార్తల్లో వచ్చింది కాబట్టి డిస్కస్ చేశాను. సో నెక్స్ట్ రాబోయే డైలీ కరెంట్ అఫైర్స్లో నేను దీనికి సంబంధించి క్లారిటీగా ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది మనకు వార్తల్లో వచ్చే కొద్దీ యాడ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఇది. సో నెక్స్ట్ వచ్చేసి బ్లూ బగ్గింగ్. సో బ్లూ బగ్గింగ్ అని చెప్పేసి ఒకటి వార్తల్లో ఉంది. ఇది ఎక్కడి నుంచి న్యూస్లోకి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ వల్ల ఇది వార్తలోకి అయితే వచ్చింది. సో ఎందుకు వార్తలోకి వచ్చింది, అసలు ఈ బ్లూ బగ్గింగ్ అంటే ఏంటనేది ఇప్పుడు మనం క్లారిటీగా చూద్దాం. సో మామూలుగా కన్సర్న్ ఓవర్ ఇంక్రీజ్ ఇన్ ది ఇన్స్టెన్స్ ఆఫ్ సైబర్ క్రైమ్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ రీసెంట్లీ ఆస్క్డ్ పీపుల్ టు వే ఆఫ్ ది బ్లూ బగ్గింగ్. సో బ్లూ బగ్గింగ్ అనేది ఏంటంటే అటాకర్స్ ఉంటారనమాట. సో అటాకర్స్ ఉండి ఇప్పుడు మీరు బ్లూటూత్ ఆన్ చేస్తారు, సో చాలా మంది ఇయర్ బడ్స్ పెట్టుకుంటారు, తర్వాత బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటారు. సో ఈ బ్లూటూత్ ఆన్ చేస్తారు కదా, ఆ బ్లూటూత్ ద్వారా హ్యాకర్స్ అనేవాళ్ళు మీ డివైజెస్లోకి యాక్సెస్ అవుతారు. సో మీ డివైస్ చూడండి, ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ హ్యాకింగ్ దట్ అటాకర్స్ యాక్సెస్ డివైస్ త్రూ ది డిస్కవరబుల్ బ్లూటూత్ కనెక్షన్. సో హ్యాకర్స్కి దగ్గరలో ఎవరెవరు బ్లూటూత్ కనెక్షన్స్ ఉంటాయో వాళ్ళందరిలో కల్లా ఈ హ్యాకర్స్ ఆ డివైస్లోకి ఎంటర్ అయ్యి యాక్సెస్ తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఫోన్ని బ్లూ బగ్డ్ చేస్తారనమాట. సో మొత్తం బ్లూ బగ్డ్ అంటే ఒక బ్లాకేజ్లా చేస్తారు. సో దీనివల్ల ఏం చేస్తారంటే దే కెన్ రీడ్ కాల్స్, సెండ్ మెసేజెస్ అండ్ స్టీల్ ది మాడిఫై కాంటాక్ట్స్. వీళ్ళు ఏం చేస్తారంటే మీ కాంటాక్ట్స్ కావచ్చు, మీ ఇన్ఫర్మేషన్, డేటా మొత్తాన్ని కూడా చోరీ చేస్తారు. సో చోరీ చేయడం అంటే ఎందుకు మీరు డిసైడ్, ఇప్పుడు మీరు ఒక 100 మీటర్స్ అట్లా ఉన్నారు,
సో మీరు దగ్గరలో ఉన్నారు, హ్యాకర్ మీకు దగ్గరలో ఉన్నారు, మీకు తెలియదు కదా, మీ బ్లూటూత్ డివైస్ వాళ్ళు యాక్సెస్ తీసుకొని దగ్గరలో ఉంటాయి కదా, మన బ్లూటూత్ ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటాయి చుట్టూ మనకి వైఫై లాగా. సో ఇమీడియట్గా దాని ద్వారా మీ దాంట్లో డివైస్లోకి ఎంటర్ అయ్యి మీ కాల్స్ని, డేటాని, మెసేజ్ని మొత్తాన్ని కూడా దోచుకుంటారనమాట. ఇటువంటిది ఎక్కువగా ఎక్కడ జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుందని చెప్పేసి ఏపీ పోలీస్ అనే వాళ్ళు అలర్ట్ చేశారు. సో మొత్తం అందరూ కూడా అలర్ట్ చేసి ఈ విధంగా జరుగుతుంది, కొంచెం జాగ్రత్త పడండి అని చెప్పి చెప్పానమాట. సో ఇటువంటివి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా, సో సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఇటువంటి వర్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంతకుముందు మనకి పెగాసస్ ఇష్యూ అనేది జరిగింది కదా, సో పెగాసస్ ఇష్యూ జరిగింది కాబట్టి ఇట్లాంటివి కూడా చూసుకుంటూ ఉండండి. ఓకేనా, ఇట్లాంటివి ఎక్కువగా కరెంట్ అఫైర్స్లో అడుగుతూ ఉంటారు. సో మన కరెంట్ అఫైర్స్లో ఎక్కువగా ఏపీఎస్సీ, టీఎస్పీకి సంబంధించి కూడా ఈవెంట్స్ అనేది తీసుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఇది ఏపీ కరెంట్ అఫైర్స్ అనమాట, కాబట్టి ఇట్లాంటి మన కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతుండండి. స్టేట్ పీసెస్కి మీకు చాలా వరకు కూడా హెల్ప్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి కార్నిటిన్. సో కార్నిటిన్ అని చెప్పేసి ఒకటి వార్తలో ఉంది, అసలు ఏంటి? సో రీసెంట్గా ఏమైందంటే, సో రీసెర్చర్స్ ఫ్రమ్ ది టోక్యో మెట్రోపాలిటన్, సో టోక్యో మెట్రోపాలిటన్ యూనివర్సిటీ హ్యావ్ డివైజ్డ్ ఏ మెథడ్ ఆఫ్ మ్యాపింగ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కార్నిటిన్, సో కార్నిటిన్ ఇన్ స్కెలిటన్ మజిల్స్. సో స్కెలిటన్ మజిల్స్లో ఇక్కడ వచ్చేసి ఈ కార్నిటిన్ అనేది ఉందని చెప్పేసి టోక్యో మెట్రోపాలిటన్ యూనివర్సిటీ వాళ్ళు ఒక డిస్ట్రిబ్యూషన్ ఉందని చెప్పి స్కెలిటన్, మనకి స్కెలిటన్ అంటే ఎముకలు, మన ఎముకల గూళ్ళలో ఈ పదార్థం ఉందని చెప్పేసి ఒక ఫార్మేషన్లో ఉందని చెప్పేసి వీళ్ళైతే నిర్ధారించారు అనమాట. ఎవరు? టోక్యో మెట్రోపాలిటన్ యూనివర్సిటీ రీసెర్చర్స్ నిర్ధారించారు. అందువల్ల ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి వార్తల్లో, న్యూస్ పేపర్లో అయితే ఉందన్నమాట. ఇప్పుడు చూడండి అసలు ఏంటి ఈ కార్నిటిన్ అనేది ఏంటో చూద్దాం. సో ఇట్ ఈస్ ఏ న్యాచురల్లీ ప్రెజెంట్ ఇన్ ది మెనీ ఫుడ్స్, ఎస్పెషల్లీ ఫుడ్ ఆఫ్ ఎనిమల్ ఒరిజిన్. సో ఇది మామూలుగా ఎనిమల్ ఒరిజిన్ అంటే మనకి ఎనిమల్ ఒరిజిన్ ఉన్న ఫుడ్స్లో ఎక్కువగా మనకి కార్నిటిన్ అనే పదార్థం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో అండ్ ఈజ్ అవైలబుల్ డైటరీ సప్లిమెంట్, ఇది ఒక డైటరీ సప్లిమెంట్లో తీసుకుంటారు. ఎందుకంటే ఇది ఏం చేస్తుందంటే దీని యొక్క మెయిన్ థీమ్ ఏంటి, అసలు క్యాంటీన్ యొక్క ఫంక్షన్ ఏంటి మన హ్యూమన్ బాడీలో అంటే, ఇచ్చోండి 90% ఆఫ్ ది టోటల్ బాడీ క్యానిటిన్ ఈ స్టోర్డ్ ఇన్ ది హార్ట్ అండ్ స్కెలిటన్ మజిల్స్. సో మామూలుగా ఇది మనకి బాడీలో ఈ జంతువుకు సంబంధించి వాటిలో ఎక్కువ ఎక్కడ ఉంటుందంటే హ్యూమన్ స్కెలిటన్స్. సో మనకి ఎముకల గూడు, అలానే మన హార్ట్, హృదయంలో కూడా ఈ క్యానిటిన్ పదార్థం కనిపిస్తూ ఉంటుంది. సో దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి? ఓకే, మనం డిస్కస్ చేసుకున్నాము. మేజర్గా దీని యొక్క ఫంక్షన్ ఏంటంటే, మన హ్యూమన్ బాడీలో ఉండే ఫ్యాట్ ఉంది కదా, కొవ్వుని ఇది ఎనర్జీలా ఫామ్ చేస్తుంది అనమాట. సో మనకు ఉన్నటువంటి ఫ్యాట్ని, సో బాడీలో ఉన్న ఫ్యాట్ని మనకి ఎనర్జీగా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. సో ట్రాన్స్ఫార్మ్ చేసేది ఏంటంటే ఈ క్యానిటన్. సో క్యానిటన్ అనే పదార్థము ఫ్యాట్ని, కొవ్వును వచ్చేసి ఎనర్జీగా చేయడం వల్ల మన బాడీకి ఎనర్జీ అందుతుంది. సో ఎనర్జీ ఉండడం వల్ల మనం కూడా యాక్టివ్గా ఉంటాం. కాబట్టి ఈ క్యానిటన్ అనే పదార్థం చాలా ఇంపార్టెంట్. మేజర్గా దీన్ని ఎక్కడ పౌండ్ చేస్తారు, ఎక్కడ ఉంటుందంటే మనకి స్కెలిటన్ అనమాట, మజిల్ స్కెలిటన్ ఉంటుంది కదా, ఈ స్కెలిటను అలానే హార్ట్లో ఇది ఎక్కువగా మనకి ఈ పదార్థం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూసుకోండి క్యానిటన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇటువంటి వర్డ్స్, టర్మ్స్ ఇన్ న్యూస్ అంటారు కదా, ఇట్లాంటి ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటాయి వార్తల్లో, ఫాలో అవుతూ ఉండండి. సో దట్స్ ఇస్ ఫర్ టుడేస్ గైస్. సో ఇది వచ్చేసి ఇవాల్టి కరెంట్ అఫైర్స్ క్లాసు. రేపు ఇలానే ప్రతి కాన్సెప్ట్స్ హిందూ పేపర్ నుంచి మీకు తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇవన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఆల్.